ఆప్ కి అదాలత్లో స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ గారి మీద ఆరోపణ. ఈయన అందర్నీ భయపెడుతూ ఉంటారు. షమీ, నాకు క్రికెటర్స్ అందరూ కూడా చెప్పారు మీ బౌలింగ్ వాళ్ళందరినీ చాలా భయపెడుతుందట. విరుగుతుందో ఎగురుతుందో, బాల్ మొహానికి తగలచ్చు, చేతికి తగలచ్చు, ఎక్కడ తగులుతుందో తెలియక అందరూ బౌలింగ్ చూసి భయపడుతున్నారు. సార్ చూడండి, నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను వెళ్ళి ఎవరిని భయపడతాను చెప్పండి? అది ఊరికే అలాగా ఎవరు ఈ నింద వేసింది? నేను ఒప్పుకుంటున్నాను, మనం 140 స్పీడ్లో బాల్ వేస్తే బాల్ వచ్చి ఎవరికైనా కానీ డిఫికల్టీస్ ఉంటాయి. కానీ బ్యాటింగ్ విషయానికి వెళ్తే టార్గెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా చూస్తే నా లిస్ట్లో ఒక ప్లేయర్ ఉన్నారు, ఈ టార్గెట్ లిస్ట్లో ఎప్పుడూ ఉంటారు. ఆయన నాతో దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, రితి మానిషా. ఒకవేళ వాడి నెట్టికి వస్తే మొదటి బాల్ నేనే కొడతాను. అది వాడికి కూడా తెలుసు, నాకు తెలుసు. ఈవెన్ మా ఇద్దరికే కాదు, మొత్తం టీంకే తెలుసు అది. ఒకవేళ వాడికి వీడు మొదటి బాల్ వేస్తే బాల్ బౌన్సర్ అవుతుందని. ఎందుకంటే బాగా తెలుసు వాడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడని. అదేంటంటే ఒక ప్లేయర్ ఒక షాట్ కొట్టాడంటే అది చూస్తానికి బాగుంటుంది, పర్వాలేదు షాట్ కొట్టాడు, బీట్ అయ్యి అలా వెళ్ళి చూస్తుంటాం, అది కూడా చాలా బాగుంటుంది. నన్ను లెఫ్ట్ చేస్తాడు. వాడి లోపల ఒక డిఫరెంట్ అయిన ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. వాడు ఎలా బెండ్ అవుతాడంటే మనం ముందుకెళ్ళామంటే వాడు వెనకాలకి బెండ్ అవుతాడు. అందువల్ల నాకు అలా బౌన్సర్ కొట్టడం చాలా ఇష్టం. వాడు అసలు పట్టించుకోడు వాటిని. నెట్లో మనకు అటువంటి బ్యాట్స్మెన్ దొరికితే మనకి ఇంకేం కావాలి? నిజం చెప్పాలంటే వాడు నాకు బెస్ట్ బడీ అనే చెప్పొచ్చు. రోహిత్ శర్మ గారు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఆయన ప్రపంచంలోనే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ కూడా. సరే, మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు నెట్స్లో నాకు ఇలా చెప్తే మీరు బౌన్సర్ కొట్టద్దు అంటే మరి ఎక్కడ కొట్టాలి చెప్పండి? నా ముందు బ్యాట్స్మెన్ ఉంటేనే కదా నేను అటువంటి ప్రాక్టీస్ చేయగలను. నా పని 1-2 బౌన్సర్స్ని నేను కొట్టగలను, చేయగలను. నేను అదే చేస్తున్నాను, ఇంకా ఏమీ లేదు. రోహిత్ ఏమన్నారో చదివి వినిపిస్తాను. చూడండి, ఆయన ఏమన్నారంటే, ఆయనకి నెట్లో చాలాసార్లు చెప్పాను బౌన్సర్ కొట్టద్దు అని, ఆయనకు అది చాలా ఇష్టం. పైగా ఏమంటారంటే కింద కొట్టండి పైన కొట్టద్దండి అని అంటారు. అది 1-2 బౌన్సర్స్ కొడుతూనే ఉంటాం, ఏం చేస్తాం. కానీ నా పేరే బాగా పాడు చేసేశారు. ఏం తర్వాత చేస్తాం? చూసారంటే స్మృతి మందన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు ఆవిడకి బౌలింగ్ చేశారు, మీ బాల్ ఆవిడ థైస్కి తగలడం వల్ల ఆవిడ 10 రోజులు బెడ్ రెస్ట్ అయ్యారట. లేదు, అది అప్పుడు నాకు నీల్ ఆపరేషన్ జరిగింది 2015 వరల్డ్ కప్ తర్వాత. సో రీహాబ్ జరుగుతూ ఉంది. విమెన్స్ టీం వచ్చారు, అది ఎన్సీలో ప్రాక్టీస్ చేయడానికి. అప్పుడు ఫిజియో చెప్పారు మీరు 4-5 ఓవర్లు వెయ్యాలి అని, షార్ట్ స్టెప్లో వెయ్యాలి, 4-5 అడుగుల్లో వెయ్యాలని. నేను ఇక్కడ ఒక మ్యాచ్ జరుగుతుంది, వీళ్ళకి వేయొచ్చా అని అడిగాను. ఎందుకంటే ఒంటరిగా బౌలింగ్ చేయడానికి నాకు బోర్ కొడుతుంది, నాకు ఒక బ్యాట్స్మెన్ కావాలి. వాళ్ళు కూడా 4-5 అడుగుల్లో ఏం వేస్తారులే అనుకున్నాడు. అప్పుడు కాలుకి సర్జరీ జరిగింది నాకు. సో నేను అప్పుడు అమ్మాయిని అడిగాను, 4-5 ఫీట్స్లో వేస్తాను, మీకు ఓకేనా అని అడిగాను. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. స్వింగ్గా మారుతుందని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి బేస్ ఐడియానే కదా తెలుసు, 30 యార్డ్ నుంచి వచ్చి వేస్తారనేది. వాళ్ళు అలాగే షాట్ చేశారు. నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక హాఫ్ ఉంటే ఒక 130 వస్తాయి, అందులోనే హాఫ్ అంటే ఒక 115, 110 వస్తాయి అనుకున్నారు. అలాంటి ఒక ఐడియాలో ఉన్నారు. కానీ అది స్వింగ్ అవుతుందని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదటి 2 బాల్ నేను బయటికి వేశాను, వాళ్ళు బీట్ అయిపోయారు. ఆ తర్వాత లోపల నుంచి బాల్ వేశాను, వాళ్ళకి ఇన్నర్ థైకి తగిలింది. అంతటితో అయిపోయింది. ఆ తర్వాత నేను ఒంటరిగా వెళ్ళి ఆడటం మొదలుపెట్టాను. నేనేమీ చేయలేదు, అన్నీ ఇంకా నా తల్లోనే వేస్తారు అనుకున్నాను. అంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్, ఆయన ఏమంటున్నారంటే షమీ బాల్ని ఆడటం అనేది ఇంపాసిబుల్ అని. అది ఎప్పుడు లోపల వస్తుంది, ఎప్పుడు బయటికి వెళ్తుందో తెలియదట. ఆయన అబద్ధం చెప్తున్నాడు. కానీ విరాట్, రోహిత్ ఉంటే మేము కాంపిటీషన్ పెట్టుకునే వాళ్ళం. ఆయన అంటాడు నేను అవుట్ అవునని, నేనేమంటానంటే నేను మిమ్మల్ని ఖచ్చితంగా అవుట్ చేస్తానని చెప్తాను. కొన్ని సమయాలు ఆయన మంచి బాల్ కొట్టాడంటే ఆయన ముందుకొచ్చి బాగా నవ్వుతాడు చాలా పెద్దగా. 2 వైపులు అలాగే ఉంటే ఏం చేయగలం చెప్పండి? కానీ విరాట్ని అవుట్ చేయడానికి ఒక ఫార్ములాని మీరు రెడీ చేసుకున్నారు. అదొచ్చి సార్, ఆయన కూడా రన్ కొడుతున్నాడు కదా. అదెలా అంటే 2 సైడ్లు అలా జరుగుతూ ఉంటుంది. ఎలా చెప్పాలి, అది బౌలర్ వైపు నుంచి చూసారంటే అవుట్ చేయడానికే చూస్తారు.
యాజ్ ఏ బ్యాట్మెన్గా చూసామంటే మనం రన్ కొడటానికే చూస్తాం. ఇలా 2 డిపార్ట్మెంట్లు ఎప్పుడు ఒక అగ్రెషన్లోనే వెళ్తూ ఉంటాయి, ఒకరికొకరు అగెయిన్స్ట్గా. వీడు ఓవర్గా కొట్టాడంటే నేను అవుట్ చేయాలని అనుకుంటాను. మంచిదే కదా, ఇది మంచి బ్యాటిలే కదా. కానీ మీరిద్దరూ ఒకే టీంలో ఉన్నప్పుడు మీరు వికెట్ తీస్తే విరాట్ గారు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలాంటి చాలా పిక్చర్స్ ఉన్నాయి. నేను ఒకసారి ఆయన ఒక పిక్చర్ అడిగాను. నేను ఆయన అవుట్ చేసింది నాకు తెలుసు, కానీ పిక్చర్కి లోపల విరాట్ కోహ్లీ ఫోటో స్టంప్కి పైన ఉంది. అది ఆయన సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. నేను ఆ పిక్చర్ని ఆయనకి పంపించి ఇదేంటి అని చెప్పి అడిగాను. ఏంటది? ఆయన అలాగే అడుగుతారు, ఏంటి? నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తారు. నువ్వు పరిగెత్తు అని చెప్తారు. నేనంటాను, అలా కాదు, ఒకవేళ మీరు ఫాస్ట్ బౌలర్గా ఉంటే ఏం చేస్తారని చెప్పి అడుగుతాను. మీ ఎనర్జీ సెలబ్రేషన్లోనే ఖాళీ అయిపోతుందని చెప్తాను. బౌలింగ్ ఎప్పుడు చేస్తారని చెప్పడు, అందుకే కదా నేను చేయట్లేదని చెప్తారు. సో ఇదంతా ఒక మంచి ఎంజాయ్మెంట్. ఇది మా యూనిట్ ఎలాగంటే ఒక 10-12 సంవత్సరాలుగా కలిసే క్రికెట్ ఆడతాం. మా మధ్య ఒక మంచి బాండింగ్ ఉంటుంది. అది ఒక డిఫరెంట్ అయిన ఒక ప్రేమ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక బాండింగ్ అని చెప్పొచ్చు. కానీ బౌలర్స్కి రోహిత్ చాలా డేంజరస్ బ్యాట్స్మెనా? డిఫరెంట్గా ఉంటుంది ఇద్దరి క్యాలిబర్స్. ఒకవేళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ కన్నా డేంజరస్గా ఇంకా ఎవరు ఉండరని నేను చెప్తాను. స్పెషలీ వైట్ బాల్స్ అన్నీ చెప్పలేము అసలు. ఒకవేళ నెంబర్ 3 చూసారంటే విరాట్ కోహ్లీ పేరు కూడా టక్కన అలా వచ్చేస్తుంది నోటమట. ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ బ్యాట్స్మెన్స్, చాలా రేర్గా ఉంటారు ఇలాగంతా. వాళ్ళు ఆడేటప్పుడు మీరు చూసారంటే మీకు అనిపిస్తుంది ఒక బౌలర్ వల్ల ఇంపాక్ట్ దొరుకుతుంది అని. ఆ ఫీల్ అయినా కానీ, ఆ కాన్ఫిడెన్స్ అయినా కానీ, ఆ ప్రిపరేషన్, అది నెక్స్ట్ లెవెల్ సార్ అది. కానీ రోహిత్ ఎక్కువగా సెలబ్రేట్ చేయరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకళ్ళు సైలెంట్గా ఉండి పని చేయాలని అనుకుంటారు, ఇంకా కొంతమంది ఒకటి కొడితేనే పెద్దగా సెలబ్రేట్ చేయాలని ఆలోచిస్తారు. నేను 5 సార్లు కొట్టినా కానీ 4 సెలబ్రేషన్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. రోహిత్ లాగా అయితే నేను అస్సలు మారను. 100 కొట్టారంటే బ్యాట్ ఇలా పైకెత్తేస్తారు, కొట్టి కొట్టి బాల్ చిత్త కొట్టేస్తారు. కానీ రోహిత్ గారు అందరినీ తిట్టడానికి ఒక ప్రత్యేకమైన శైలి పెట్టుకుంటారు. అది వచ్చి ముంబైలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. సారీ, ఎవరైనా ఉన్నారా ముంబై వాళ్ళు? బట్ అది తిట్టడం కాదు, కానీ అది ఒక రకమైన టోన్ అనేది చెప్పచ్చు. ఆయన మాట్లాడే విధం అలా ఉంటుంది. మా ఊర్లో అలా మాట్లాడారంటే గొడవలు వచ్చేస్తాయి. కానీ ఆయన పర్పస్గా అలా మాట్లాడరు. బట్ ఆయన మాట్లాడే విధమే అలా ఉంటుంది. లోకల్లో ఎలా మాట్లాడతారో అలాగే అక్కడ కూడా మాట్లాడతారు. కానీ కొన్ని సమయాల్లో చూసారంటే గేమ్లో కొన్ని టెన్షన్స్ ఉంటే అది వాళ్ళకి తెలియకుండానే అది అలా ప్లేయర్స్తో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇది సరిపోదంటూ స్టెంప్లో మైక్ ఉంటుంది, అందరికీ వినిపిస్తుంది. ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం అక్సెప్ట్ చేయకుండా ఉండలేం, ఇగ్నోర్ చేయలేము దాన్ని. ఎందుకంటే ఆ మైక్లో ఆ ప్రూఫ్స్ ఉంటాయి అక్కడ. అలాగే మీకు హార్దిక్ పాండ్యాకు మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ని అందరూ చూశారు. యాక్చువల్లీ నా మనసారా నేనంత చెడ్డవాడిని కాదు. తర్వాత అతను రియాక్ట్ చేసేసాడు. ఏం జరిగిందని వాడికి కూడా తెలియదు. నేను వాడు అడిగాను, ఏంటి? వాడు నాకు తెలియదనే చెప్తున్నాడు. అయితే మరి ఎందుకోసం? పబ్లిక్ని ఎంటర్టైన్ చేయడం కోసమా? అందుకు వాడు చెప్తున్నాడు, 10 సంవత్సరాలుగా నేను మీకు తెలుసు, మిమ్మల్ని నేను అన్నాని పిలవటం తప్ప ఇంకేదైనా పిలిచానా? నేను లేదు అని చెప్పాను. అలా ఉన్నప్పుడు ఇది ఎలా జరిగింది? తెలీదు నాకు అంటున్నాడు. నన్ను క్షమించండి, నాకు ఇదంతా ఏం తెలీదు అంటున్నాడు. మీరు సరే అని చెప్పండి, నేను మీడియా దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుతాను అంటున్నాడు. అదంతా ఏం అవసరం లేదు. బట్ ఒకవేళ మనకి క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు, మనల్ని టీంలో ఒక లీడర్గా అనుకున్నప్పుడు మనం పేషెన్స్గా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మనల్ని చూసి ఒకళ్ళు ఒక మాట అనే విధంగా తెచ్చుకోకూడదు. సో వాడికి అన్నీ తెలుసు, కానీ ఆ సమయంలో టోన్ అలాగా మారిపోతుంది అంతే. ఆయన కూడా ఆ ఊరికి చెందినవారు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కెప్టెన్ ధోని. కానీ ఆయన చాలా కూల్గా ఉంటారు. నిజంగానే ఆయన అలాగే ఉంటారా టీవీలో చూస్తున్నట్టు? లేదా ఆయనకి అప్పుడప్పుడు కోపం వస్తుందా? లేదు, అలా లేదు. ఎప్పుడు కూల్గా ఉంటారని చెప్పలేం. అదెలా అంటే గేమ్ సిచ్యువేషన్ బట్టి ఆ గేమ్లో ఎటువంటి డిమాండ్ ఏర్పడితే దాని గురించి ఆలోచించే టాలెంట్ ఆయన దగ్గర బాగా ఎక్కువ. ఆయన చాలా స్మార్ట్గా గేమ్ ఆడుతూ ఉంటారు, ఇంకా అందరినీ ఆడనిస్తారు. అది ఆయన దగ్గర ఉన్న టాలెంట్.
ఆఫ్ ద ఫీల్డ్ ఆయన ఒక అగ్రెసివ్ ఖచ్చితంగా ఉంటుంది, లేదని చెప్పలేం. గ్రౌండ్లో ఏదైనా తప్పు చేస్తే ఆయన మనకి పిలిచి చెప్తారు, మీరు ఇటువంటి తప్పు చేస్తున్నారు, మన ప్లాన్ ఇది, ఇలా ఆడాలి అని చెప్తారు, మీరు ఇలాగే చెయ్యాలి అని చెప్తారు. ఆయన ఆయన కొన్ని సమయాల్లో ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఆయన కూడా మనిషే కదా, లేకపోతే చాలా రన్స్ వెళ్ళినా కానీ, క్యాచెస్ మిస్ అయినా కానీ అటువంటి సమయంలో జరుగుతూ ఉంటుంది. ఆయన కూడా మనిషే కదా. కానీ ఆయన కెప్టెన్ కూల్ అని చెప్తారు, ఆయన ఒక హద్దుల్లోనే ఉంటారు, ఆయన స్టైల్లో ఆ గేమ్ని ఆడనిస్తారు, అవుట్పుట్ అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. అలాగే చూసారంటే మీరు 2019లో మీరు హ్యాట్రిక్ కొట్టారు. దాని గురించి చాలా మాట్లాడుకున్నారు. దానికన్నా ముందు ధోని గారు మీ చెవిలో ఏదైనా మంత్రం చెప్పారా? ఆ మ్యాచ్ వచ్చేసి బాగా టైట్ మ్యాచ్గా ఉంది. దగ్గర దగ్గర మా చెయ్యి వదిలేసి పోయినట్టుగానే అయిపోయింది. ఎందుకంటే 12 బాల్స్లో 12-14 రన్స్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు నవి ఆడుతూ ఉన్నాడు. మా ప్లాన్ ఏంటంటే వాడిని లెగ్ స్టంప్లో కూర్చోబెట్టడం అనేది. అటుపక్క కొంచెం పెద్దదిగా ఉన్నది. వాడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకొక వికెట్ కూడా పోయింది. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి ఏం చేయబోతున్నావు అని అడిగారు. ఒక్క ఆప్షన్ కూడా లేదు, స్ట్రైట్గా యార్కర్ చేయబోతున్నావు అని చెప్పాను. ఆయన కూడా వెయ్యి అని చెప్పారు. యార్కర్ వేశాను, హ్యాట్రిక్ దొరికింది. మ్యాచ్ కూడా మనం గెలిచాం. అదొక హిస్టరీ. ఒకసారి ధోని గారికి చాలా కోపం వచ్చిందని విన్నాను. అంటే మెక్లంకి మీరు బౌన్సర్ వేసినప్పుడు. అవును, అది కొంచెం ఎక్కువ కూడా కాదు. కొంచెం అది విరాట్ వల్ల క్యాచ్ మిస్ అయిపోయింది. అక్కడ 300కి పైగా కొట్టారు. ఏం చేయగలం. తర్వాత చూసారంటే 2 రోజులు మేము ఫీల్డింగ్లోనే ఉన్నాం. ఒక మంచి షాట్ కొట్టారు. లంచ్ లాస్ట్ బాల్ అది. ఆ లంచ్ తర్వాత నేను బౌన్సర్ వేశాను. అప్పుడు మాహి బైకన పైకి వెళ్ళిపోయింది, బౌండరీ అయిపోయింది. అక్కడి నుంచి లంచ్కి కలిసే వెళ్ళిపోయాం. ఎందుకు అలా చేసావు? నేను అన్నాను, తెలీదు, బాల్ అలా మారిపోయింది అన్నాను. ఓ అలాగా, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? దానికైనా నీలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను అని అన్నారు. ఆ రియాక్షనే ఆయన దగ్గర చాలా హార్డ్గా అనిపించింది లైఫ్లో ఇంతవరకు. మీతో చాలామంది క్రికెట్ ఆడారు. వాళ్ళందరూ ఏమన్నారంటే మొహమ్మద్ షమీ ఇంకా మహేంద్ర సింగ్ ధోని గారి రిలేషన్ ఎలా ఉంటుందంటే తండ్రి కొడుకుల్లా ఉంటుందన్నారు. చూడండి, ఆయన వచ్చి ఎప్పుడు కూడా ఒక మంచి గైడ్నెస్సే ఇస్తూ ఉంటారు. అది ఎలా అంటే మనకి నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కండిషన్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఏమేం జరుగుతాయి, ఇంకా సీనియర్ ప్లేయర్ రోల్ ఎలా ఉంటుంది, అది చాలా పర్ఫెక్ట్గా ఆయన చేస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ స్క్రీన్లో కూడా చూసి ఉంటారు. అది ప్లేయర్స్ని ఆయన ఎలా ట్రీట్ చేస్తారు, గేమ్స్ ఎలా ఆడతారు, అది నిజంగానే చాలా ముఖ్యం. ఒక టీం లీడర్గా ఉన్నవాడికి ఇది చాలా ముఖ్యం. ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నామంటే ఒక నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ మనకి దొరుకుతుంది. ఆయనతో మాట్లాడితే అది ఒకలాగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, ఇంకొకరితో మాట్లాడామంటే అది వేరే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫీల్డ్లో ఇప్పుడు ధోనిని మిస్ అవుతున్నారా మీరు? ఖచ్చితంగా మిస్ అవుతాం. ఒక బెస్ట్ మూమెంట్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటాం. ఒక మంచి టోర్నమెంట్ ఆడుతూ ఉంటే ఆ టైం అంతా మేము మిస్ అవుతూ ఉంటాం. ఆయన మిస్ అవ్వలేదని మనం అసలు చెప్పలేము. ఇప్పుడు కూడా మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక రకంగా మనం ఆడిన ప్లేయర్స్ గురించి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ధోని గారి బెస్ట్ మూమెంట్ ఏదని అడిగితే మీరు ఏది చెప్తారో చెప్పండి. మనం ఒక గేమ్కి లోపల ఉన్నప్పుడు ఆయన మన లోపల ఒక కాంబినేషన్ తీసుకొస్తారు. అప్పుడు మనకి ప్లాన్ ఏంటో అది మాత్రమే తెలుస్తుంది. అదే గొప్ప విషయం అని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు మనం ఆ ట్రాక్ నుంచి ఆఫ్ అవుతామో, చూసారంటే మనం ఎప్పుడు రాంగ్ లైన్లో బాల్ వేస్తామో మీరు చూసే ఉంటారు. ఆయన ఎప్పుడు పరిగెడుతూ ఉంటారు. మనం ఇలాగే ప్లాన్ చేసావా అని ఆయన చెప్పింది మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇది తప్పు అని చెప్తారు, చేంజ్ చెయ్యాలంటే చెప్పు, ఇంతే చెప్తారు. ఇది ఆయన దగ్గర నాకు బాగా ఇష్టం. ఇప్పుడు మీరు అడగండి. నేను విన్నదేంటంటే మీకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని విన్నాను. అది మీరే వంట చేసి తింటారని విన్నాను. అది నిజమా? నాన్ వెజ్ గురించి చెప్పాలంటే దాంట్లో నాకు ఎటువంటి సిగ్గు లేదు. నేను తింటానని చెప్పడానికి ఎటువంటి సిగ్గు లేకుండా చెప్పేస్తాను. అందరూ తింటారు, నేను కూడా తింటాను. అంతేకాకుండా నేను వెజ్ అసలు తిననని చెప్పను. కానీ నా ఇమేజ్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ ప్రజలు ఆకతాయితనంగా చెప్తూ ఎంతలా తీసుకొచ్చారంటే ఎప్పుడు బిర్యానీ కబాబ్లో కూర్చున్నట్టుగానే ఉంటుంది. బట్ నేను వెజ్ కూడా తింటాను. అలాగే నేను వచ్చేసి అది కాదు, రోహిత్ శర్మ గారు ఏమంటున్నారంటే నాకు షమీ చెప్పారు, ఒకవేళ స్పీడ్ని పట్టుకోవాలంటే స్ట్రాంగ్గా ఉండాలంటే రెడ్ మీట్ తినాలన్నారు. చూడండి, నేను ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన వాడిని. నాన్ వెజ్ మా ఇంట్లో ఏ సమయంలో ఎప్పుడైనా ఉంటుంది. ఇది వచ్చేసి బాగా కామన్ అయిన ఒక విషయం. సో
నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే తినండి, ఇష్టం లేకపోతే తినకండి. వెజ్ నచ్చితే వెజ్ తినండి, వెజ్ నచ్చితే వెజ్ తినండి, నాన్ వెజ్ నచ్చితే నాన్ వెజ్ తినండి. కానీ ఒక్క విషయం గ్యారంటీ, మీకు నాన్ వెజ్ నచ్చితే నేను చాలా బాగా ప్రొవైడ్ చేస్తానని చెప్తాను. రవిశాస్త్రి గారు చెప్పారు ఆయన కోచ్గా ఉన్నప్పుడు మ్యాచ్ జరిగేటప్పుడు మీ లంచ్ ప్లేట్ ఆయన చూశారు, అందులో బిర్యానీ ఫుల్లుగా ఉంది. ఆయన ఏదో అన్నారని మీరు కోపంలో మీ ప్లేట్ని విసిరేశారట. అవును, 2018లో సౌత్ ఆఫ్రికాలో మేము లాస్ట్ మ్యాచ్ గెలిచాము. ఆ సమయంలో జరిగింది ఇది. అప్పుడు ఆ లంచ్ టైంలో నా తప్పు ఏముంది అక్కడ? నేను ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు బిర్యానీ తీసుకొచ్చారు, మీ మేనేజరే లంచ్లో బిర్యానీ ప్రొవైడ్ చేశారు, ఇంకా నేను ఏం తినగలను? బిర్యానీ ఇచ్చినప్పుడు నేను ఆ బిర్యానీ అయినా కదా తినగలను. సో ఒకటి వచ్చి నేను ఫీల్డింగ్లో ఉన్నాను. ఆ ముందు రోజు కూడా నేను ఫీల్డింగ్లోనే ఉన్నాను. ఫీల్డింగ్ చేయాల్సి ఉంది. ఒక సెషన్ ఫీల్డింగ్ చేసి వచ్చాము, బాగా హీట్గా ఉంది. నేనేమనుకున్నానంటే కొంచెం త్వరగా తినేసి ఐస్ బాత్ తీసుకొని ఆ తర్వాత గ్రౌండ్కి వెళ్దామని అనుకున్నాను. అప్పుడు నేను త్వరగా తినేసి వెళ్దాం అనుకున్నప్పుడు లోపలికి వస్తే రవి సార్ అక్కడ ఉన్నారు. ఆయన ఏమనుకున్నారంటే వీడేంటి ఇలా మెక్కుతున్నాడు, వీడికి మ్యాచ్ గురించి కొంచెం కూడా బాధ లేదనుకున్నారు. సో ఆ సీనే అక్కడ జరిగింది. సో వీడికి బిర్యానీ గురించే బాధ, ఇంకేం బాధలు లేవా అని చెప్పి ఆయన అనుకున్నారు. నేను అప్పుడే అనుకున్నా ఏంట్రా ఇది అని. బిర్యానీ విసిరి పారేయలేదు, ఆ టేబుల్ అలా నెట్టేసి అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయాను. వెళ్ళి ఐస్ బాత్ తీసుకొని అక్కడి నుంచి రెడీ అయ్యాను. తర్వాత గ్రౌండ్కి వెళ్ళిపోయాను. 2-3 మధ్యలో నాతో మాట్లాడటానికి వచ్చారు. నేను చెప్పాను మాట్లాడకండి, నేను ఇప్పుడు ఆ ఫ్రేమ్లో లేను, దయచేసి నాతో ఎవరో మాట్లాడకండి అని చెప్పాను. మ్యాచ్ ఆడదాం, మ్యాచ్ ఆడిన తర్వాత మాట్లాడుకుందాం అన్న. అట్లీస్ట్ వెళ్ళకముందు తినమని చెప్పారు, కానీ నేను వద్దని చెప్పేశాను. ఆ తర్వాత నాకు తెలిసి 6-7 ఓవర్లో మ్యాచ్ అయిపోయింది. రవిశాస్త్రి గారు ఏమన్నారంటే ఇతని కోపం అలాగే ఉండని, ఆ కోపాన్ని ఫీల్డ్లో చూపించమని చెప్పారు. కొన్ని సమయాల్లో అది జరుగుతూ ఉంటుంది, అది ఖచ్చితంగా పని చేస్తుంది. ఒకవేళ మనతో పాటు ఉండేవాళ్ళు, మన టీమ్మేట్స్ పంపం చేయాలనుకుంటే మన దగ్గర కొంచెం పాయింట్స్ ఉంటాయి. ఏదైనా ఒక కొత్త విషయం దొరుకుతుంది మనకి. అది ఏంటంటే అంటే 12.3 ఓవర్లో మీరు మొత్తం 5 వికెట్లు తీశారు. అది ఒకే సెషన్లో. ఆ తర్వాత సెషన్లో కూడా మ్యాచ్ ఫినిష్ చేసి బిర్యానీ తినటం మొదలుపెట్టేశాను. ఆ తర్వాత ఇదే విషయాన్ని అశ్విన్ కూడా ఒప్పుకుంటారు. అశ్విన్ చూశారంటే తమిళ్లోనే మాట్లాడతాడు, నాకే ఏమీ అర్థం కాదు. ఆన్సర్ చెప్తాను, అది కరెక్ట్ అవుతుంది. ఆయన ఏం చెబుతారో నాకు అసలు అర్థం కాదు, కానీ అండర్స్టాండ్ చేసుకుంటాను. కానీ నా రిప్లై వచ్చి దగ్గర అది కరెక్ట్గానే ఉంటుంది. అది ఆయన ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం ఉంటుంది. అప్పుడు ఆయనకేమనిపిస్తుందంటే నేను ఇలాగ మాట్లాడుతానే వికెట్ కరెక్ట్గా పడుతుంది అనుకుంటా. ఇది నిజమేనంటారా? మిమ్మల్ని గనక రెచ్చగొట్టాలంటే బిర్యానీ, మటన్, చికెన్ ఇవ్వాలట. సార్ నాకు ఇష్టం, నేను తింటాను, తింటే ఎక్స్ట్రా పవర్ దొరుకుతుంది, ఇంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. సార్ నా ప్రశ్న ఏంటంటే క్రికెట్ టీంలో మీకు ఎవరు బాగా ఫన్నీగా అనిపిస్తారు చెప్పండి సార్. చాహిల్ని చెప్పొచ్చు. ఎందుకంటే వాడి బాడీని పెట్టుకొని బాగా టెర్రర్గా చూపిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాహిల్ నా ముందు గనక ఉంటే, నేను ఇలా ప్రశాంతంగా కూర్చొని ఉంటే వాడు నన్ను పిలుస్తాడు, రా ఆ రూమ్కి వెళ్దాం, ఆ రూమ్కి వెళ్ళి నీకు చిత్త కొట్టేస్తానని. అప్పుడు మీకు ఏం అనిపిస్తూ ఉంటుంది? చాహిల్ నా దగ్గరకు వచ్చి చెప్తాడు, నేను నిన్ను కొట్టబోతున్నాను, కొట్టేసి నేను పారిపోతాను అని. ఇలా అంతా చేస్తుంటే అందరికన్నా ఫన్నీస్ట్ వాడే కదా. నేను వాడిని ఎగతాలు చేస్తుంటాను, నేను కొంచెం గట్టిగా చెయ్యి పట్టుకుంటే నీ చెయ్యి విరిగిపోతుందిరా అని. శిఖర్ ధవాన్ చాలా అలర్ట్ చేస్తారా? అది వాడి నేచర్. శేఖర్ ఎప్పుడు ఒక పంజాబీ మూడ్లోనే ఉంటాడు, ఎప్పుడు ఒక మంచి మూడ్లో ఉంటాడు, పాట పాడతాడు, డాన్స్ చేస్తాడు. ఇలా ఉండడం వాడు బాగా ఇష్టపడతాడు. వాడు ఎప్పుడు ఇలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఒక డిఫరెంట్ మూడ్లోనే ఉంటాడు. సార్ నేను మొదటి నుండే మిమ్మల్ని నా ఐడల్గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, నేను మిమ్మల్ని ఐడల్గా తీసుకున్నట్టు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం, అది కూడా చూసి. నా ప్రశ్న ఏంటంటే స్టార్టింగ్ నుండి మీరు ఐడల్గా ఎవరిని చూస్తూ వచ్చారు? స్కిల్ వైస్లో చూశారంటే డెల్ స్టెంట్, ఆయన నా కేటగిరీలో వస్తారు. ఆయన హైట్ కూడా అంత పెద్దగా ఉండడు, అండ్ ఫేస్ లెవెల్లో చూస్తే ఆల్మోస్ట్ నాలాగే ఉంటారు ఆయన. అందువల్ల సిమిలారిటీ వైజ్ ఆయన నాకు చాలా ఇష్టం. ఇంకా నేర్చుకోవటం చూశారంటే వాసీం అక్రమ్ గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా జాహిర్ ఖాన్ దగ్గర ఇంకా చాలా నేర్చుకున్నాను.
ఆశీష్ నెహ్రా దగ్గర ఇంకా నేర్చుకున్నాను. రోల్ మోడల్ అనేది ఎప్పుడు మన లెవెల్లో ఉన్న వాళ్ళే ఉంటారు. నాకెప్పుడు డెల్ స్టెంటే.